Hey loves, welcome back to my YouTube channel Saumis Diary. And this is a full video of వాల్పరాయ్. మనకి వాల్పరాయ్ పోయే దారిలో అలియార్ డ్యామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఉంది అక్కడనే. అంటే ఎప్పుడో ఒకసారి పోయే ట్రిప్స్కి మధ్యలో ఉన్న మంచి లొకేషన్ సీనరీస్ ఎందుకు మిస్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి విజిట్ చేసుకుంటూ పోతున్నా. ఏంది డ్యామ్ అని పార్క్కి పోయినా అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పార్క్ ఉన్న వేలోనే కొంచెం ఆ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పైకి వెళ్ళిన తర్వాత మనకు డ్యామ్ ఫుల్ కనిపిస్తుంది. మనం డ్యామ్ దగ్గరికి పోవాలంటే పార్క్ నుంచే ఎంట్రీ ఉంటుంది. అండ్ ఉట్టి డ్యామ్ ఉంటే కూడా జస్ట్ నార్మల్ అనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి పార్క్ ఉంటే పిల్లల్ని కూడా తీసుకురావచ్చు, వాళ్ళతో కూడా టైం పాస్ చేయొచ్చు. ఎప్పుడైనా వీకెండ్స్ టైంలో ఇంకా మంచిగా ఉంటుంది, లైక్ బోర్ కొట్టకుండా. అండ్ ఈ వాటర్ ఫ్లో, ఆ వాటర్ డ్యామ్ వాటరే. పార్క్లకి ఇట్లా ఎంటర్ కాగానే ఇది కనిపిస్తుంది రైట్ సైడ్లో. వాటర్ అయితే ఫ్రెష్గానే కనిపిస్తున్నాయి, అంటే కింద అడుగు కనిపిస్తుంది. సో ఈ స్టెప్స్ ఎక్కినాకనే మనకి డ్యామ్ కనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కడానికి కొంచెం కష్టమైంది నాకు. ఇంకా అన్ని స్టెప్స్ అయిపోయాక ఒకటేసారి అన్ని స్టెప్స్ ఎక్కినా అనిపించింది. ఇంకా ఎంతైనా కష్టమే కదా స్టెప్స్ అంటే, ఒక ఫ్లోర్ దాకా ఎక్కుతాము. ఇవి చాలా స్టెప్స్ ఉండే, ఇంకా అంత ఎండలా కష్టమైంది నాకు. వెదర్ కొంచెం కూల్ ఉంటే బాగుంది అనిపించింది. చాలా అంటే చాలా ఎండగా ఉండే మేము పోయినప్పుడు అక్కడికి. యాక్చువల్గా నేను డ్యామ్ అంటే గేట్స్ ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మేబీ మేము అదర్ సైడ్ వచ్చినామేమో, వేరే సైడ్ ఉండొచ్చు. నేను అక్కడికి పోలే. వ్యూ అయితే మస్తు ఉంది. ఇంకా వాల్పరాయ్ పోయే రూట్లో అలియార్ డ్యామ్ అనేది ఫేమస్ కాబట్టి ఎట్లుంటుందో చూడడానికి వచ్చిన. అండ్ ఇక్కడ కొంచెం సేపు ఫొటోస్ వీడియోస్ షూట్ చేసుకున్నాం. తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తరగడదోం తడిసిన పెదవుల రేగిన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన. కొంచెం సేపు ఆగి కిందకు వచ్చేసినాం. అండ్ కొంచెం సేపు నీడ కూర్చుందామని వస్తే అసలు నీడ లేదు. ఎన్ని చెట్లున్నా ఎక్కడ పోయినా ఎండనే కనిపిస్తుంది. వీళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ కలిసి వచ్చినట్టున్నారు. నాకు కూడా నా కాలేజ్ ఫ్రెండ్స్ గుర్తొచ్చినారు వీళ్ళని చూడంగానే. అట్లా ఫ్రెండ్స్ తోటి కాలేజ్ నుండి బయటకు రావడం అనేది మంచి మెమరీస్ కదా. పేరెంట్స్కి తెలిస్తే తిడతారు, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇవే మంచి మెమరీస్ లాగా కనిపిస్తాయి. దిస్ ఇస్ అ చెక్ పోస్ట్. కొంచెం మనీ కట్టాలి మనం. 4-వీలర్కి 2-వీలర్స్కి సర్టెన్ అమౌంట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ మనం అలియార్ డ్యామ్ నుంచి కొంచెం డిస్టెన్స్ రాగానే ఉంటుంది. అండ్ ఈ చెక్ పోస్ట్ దాటినాక కూడా మనకు అలియార్ డ్యామ్ కనిపిస్తూనే ఉంటుంది, బికాజ్ ఇట్స్ అ బిగ్ డ్యామ్ కాబట్టి. ఈ వ్యూ మనం లిటిల్ బిట్ మీదికి పోయినాక కనిపిస్తుంది, విత్ వాటర్ అండ్ సమ్ గ్రీనరీ. అండ్ ఈ వ్యూ మనం ఇంకా కొంచెం మీదికి పోయినాక కనిపిస్తుంది, మొత్తం గ్రీనరీయే. ఏడనో ఒక కాడ మనకు రోడ్లు కనిపిస్తాయి, జస్ట్ ఒక మార్క్స్ లాగా కనిపిస్తాయి. అండ్ మనం కింద నుంచి కూడా కొండను చూస్తే కూడా దానికి ఒక రోడ్ ఉందని అర్థం కాదు మనం పోయేదాకా. బట్ పోతుంటే హెయిర్ పిన్స్ ఉంటాయని అర్థమవుతుంది. వెయిట్ వాల్పరాయ్ అంటే మనకు ఫస్ట్ భయం వేసేది, బ్రెయిన్లో వచ్చే థాట్ ఎదురుగా యానిమల్స్ ఏడొస్తాయా, ఎందుకంటే రీల్స్లో చూపిస్తున్నారు కదా. వస్తాయి, మీ టైం బాగాలేకపోతే యానిమల్స్ మీ ఎదురుగా వస్తాయి. సో జాగ్రత్తగా పోవాలి. గాయ్స్, ఐమ్ నాట్ స్కారింగ్ యూ. యానిమల్స్ ఎదురుగా వస్తే మీకు ఏం చేయాలో తెలిసి ఉండాలి. జస్ట్ జాగ్రత్తలు చెప్తున్నా. అండ్ సెక్యూరిటీ పర్పస్ అక్కడ చెట్ల మధ్యలో మీకు పోలీసు వాళ్ళు కనిపిస్తారు. సో డే టైం ట్రావెల్ సేఫే, బట్ ప్లీజ్ రాత్రి కొంచెం డ్రైవ్ చేయకండి, రైడ్స్కి పోకండి ఈ రోడ్లో. మధ్యలో మనకు కొన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. మంచిగా ఆగేటోళ్ళు ఆగి, దిగేటోళ్ళు దిగి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మేము ఎక్కడ ఆగలే, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మేము ఈ పార్టీకి వాల్పరాయ్లో ఉండాలి, కానీ మేము ఇంకా రోడ్ల మీదనే తిరుగుతున్నాం. 28th పిన్ దగ్గరనే ఉన్నాం. 40th పిన్కి మేము ఎప్పుడు రీచ్ కావాలి ఇంకా. ఇక వాల్పరాయ్ అంటే మనకి మంచి లొకేషన్ అండ్ వ్యూస్తో పాటు టీ స్టేట్స్ ఎక్కువ కనిపిస్తాయి. టీ అడిక్ట్ వాళ్ళందరినీ ఇట్లాంటి ప్లేస్లో తీసుకొచ్చి వాడేసేయాలి. వ్యూ అయితే గ్రీనరీ తోటి మస్తు అనిపించింది, కానీ క్లైమేటే మాకు కొంచెం దెబ్బ కొట్టింది. మేము చాలా చల్లగా ఉంటుంది, డ్రిజ్లింగ్ ఉంటుంది, చిల్లు ఉంటుంది అనుకున్నాము, కానీ అసలు అట్లే లేదు. మొత్తం ఎండాకాలంలో వచ్చినట్టుంది. వీళ్ళు ఇంత ఎండలో ఎట్లా పని చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఇంకా మనం కూడా పొలాలకు పోతే ఎంత ఎండ అయినా వానైనా పని చేస్తాం కదా. మన దగ్గర పొలాలు ఉంటాయి, వీళ్ళ దగ్గర టీ స్టేట్స్ ఉంటాయి, అంతే. ఇది ఒక రోడ్ వే టీ స్టేట్. వ్యూ బాగుంది కదా అని వీడియో షూట్ చేస్తున్నా. చాలా మంది ఆగి కూడా ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, బస్సులలో కూడా వచ్చినారు. నాకైతే ఎక్కువ తమిళియన్స్ కన్నా మల్లూసే ఎక్కువ కనిపించినారు, మేబీ బికాస్ ఆఫ్ టూరిస్ట్ ప్లేస్ అనుకుంటా. ఈ స్పాట్ చాలా బాగుంది ఫోటోషూట్స్కి, ఎందుకంటే మధ్యలో రోడ్ అండ్ ఒక పక్క లోవర్ టీ స్టేట్, ఇంకొక పక్క హైయర్ టీ స్టేట్. ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. అండ్ లోపలికి పోయినా ఎవరు ఏమనరు, సో మంచిగా ఫోటోలు వీడియోలు దిగొచ్చు. చేసావే ఓ ప్రియా, చీకట్లో సూర్యుడు పొద్దున్నేమో జాబిల్లి వచ్చాయే
నువ్వే నవ్వంగా నీలపై మేఘాలు ఆకాశంలో గోదారి చేరాయే నువ్వే చూడగా వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా ఉండేలాగా చేసావే ఓ ప్రియా చేదు ఇంత తీయగా బాధ కూడా హాయిగా. అంతసేపు కంటిన్యూగా జర్నీ కూడా చేయలేము కదా, అందుకే మా వాళ్ళు కొంచెం టీ బ్రేక్కి స్నాక్స్ బ్రేక్కి ఆపుతున్నారు. ఎక్కడ ఆపితే అక్కడ నన్ను ఫొటోస్ తీయడం అనడం కానీ, లేకపోతే నేను సీనరీస్ తీసుకోవడం కానీ, ఎన్వైర్న్మెంట్ ఎంజాయ్ చేయడం కానీ చేస్తున్నాం. బట్ ఈ ఎన్వైర్న్మెంట్కి ఇంతగానం ఎండ కాకుండా కొంచెం చిల్నెస్ ఉంటే కూడా మస్తు ఉంటుండే. అంటే చాలా గ్రీనరీ ఉంది కదా, ఇట్లాంటి గ్రీనరీ ఎన్వైర్న్మెంట్లో కొంచెం చిల్నెస్ క్లైమేట్తో పాటు డ్రిజ్లింగ్ ఉంటే బాగుంటుంది కదా. అండ్ ఫైనలీ 40th హెయిర్ పిన్కి అయితే రీచ్ అయిపోయినాం. నాకైతే ఫాస్ట్గా చెక్ ఇన్ చేసి ఒక 30 minutes అట్లా ఒరగాలని ఉంది. ఒరగడం అంటే జస్ట్ లేయింగ్ ఆన్ ద బెడ్ గైస్. ఇట్లాంటి హిల్ స్టేషన్స్కి ట్రిప్స్ వేసేటప్పుడు మాత్రం వెహికల్ కండిషన్స్ మంచిగా ఉన్నాయా లేదా కంపల్సరీ చూసుకోండి. మేనేజ్ చేయొచ్చులే, నడిపించొచ్చులే అన్నట్లయితే మీరు అసలు అది మైండ్లో పెట్టుకోకండి. ఎందుకంటే మనకు తెలియని ఏరియా కాబట్టి ఫస్ట్ థింగ్ మనకు షాప్స్ దొరకడం మస్తు కష్టం. అప్పుడు మనం ట్రిప్ అంతా ఎంజాయ్ చేయలేము. అండ్ ఇంకొకటి పక్కనే లోయలు ఉంటాయి. హిల్ స్టేషన్ కాబట్టి పక్కనే లోయలు ఉంటాయి, సైడ్ వాల్స్ కూడా ఏమి ఉండవు. సో ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లాన్డ్. చాలా జాగ్రత్తగా నడిపించాలి వెహికల్ కాబట్టి కండిషన్ మాత్రం కంపల్సరీ మంచిగా చెక్ చేసుకోండి. ఇంకా 40th పిన్కి రీచ్ అయినాం కాబట్టి నేనైతే హోటల్కి ఎప్పుడెప్పుడు పోతున్నా, ఎప్పుడెప్పుడు చెక్ ఇన్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామా అనే ఉంది నా మైండ్లో అంతా. అట్ లాస్ట్ స్టేకి అయితే రీచ్ అయిపోయినాము. ఇట్స్ టీ గార్డెన్ రిసార్ట్. మాకు ఇది దొరకడానికి ఎంత కష్టమైందో, చాలా స్టేస్ వెతికినాము. ఎట్ లాస్ట్ మాకు ఇది దొరికింది. అండ్ ఇది అవుట్ సైడ్ వ్యూ బాగుంది, డిసెంట్గా ఉంది, సైలెంట్గా ఉంది. ఇది రిసెప్షన్ అండ్ పార్కింగ్ ఏరియా. ఫస్టే మనీ కట్టి పిచ్చేసుకున్నాను, మనీ కట్టి చెక్ ఇన్ చేసినాం. మేము వ్యూ కోసం టాప్ పోర్షనే అడిగినాము, సో టాప్ పోర్షనే ఇచ్చినాడు. రూమ్ కూడా నీట్గా క్లీన్గా హైజీనిక్గానే ఉంది. ఇట్స్ వర్త్ ఓన్లీ. అండ్ ఈ కాస్ట్ వచ్చేసి మాకు 1 డేకి 3000 పడ్డది. ఇది ఈవినింగ్ జస్ట్ హోటల్ బయటనే. చిన్ని ఫ్యామిలీ వచ్చింది అనుకుంటా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలతోటి. ఇది పార్కింగ్ ఏరియాలోనే ఉంటుంది. బర్డ్స్కి కొంచెం లైట్తో డెకరేట్ చేసినారు. ఆ లైటింగ్ ఏం కనిపిస్తలేదు. ఏమైనా స్నాక్స్ తిందామని బయటకు పోయినాము. సో ఫిష్ కనిపించింది, ఫిష్ కొనుక్కొని తింటున్నాము. చూసే టెంప్టింగ్ ఉంది కానీ లోపల పచ్చిగానే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న టీ హౌస్, బ్రియా టీ హౌస్లో మేము చాక్పతలు కొన్నాము, టీ పౌడర్స్ ఫేమస్ కదా అని తీసుకున్నాము. డిన్నర్ కూడా బయటనే కొనుక్కొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాము. నైట్ కదా, బాల్కనీ నుంచి అయితే ఏ వ్యూ కనిపిస్తలేదు, లైట్స్ అయితే మంచిగా ఉన్నాయి. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్. పిల్లోస్ పైన కిటికీ ఉంది, కిటికీ నుంచి వ్యూ ఇట్లా బాల్కనీ వ్యూ కనిపిస్తుంది. మస్తు ఉంది అసలు. ఎస్పెషల్గా మొత్తం టీ స్టేట్ దగ్గర ఆ కర్వ్ రోడ్. అండ్ కాంప్లిమెంటరీ అంట హోటల్ వాళ్ళే మార్నింగ్ టీ ఇచ్చినారు. బాల్కనీ నుండి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం టీ స్టేట్ మధ్యలో సన్న రోడ్. జనరల్గా నేను టీ తాగను, కానీ ఈ టీ స్టేట్స్ అన్ని చూసినాక టీ కంపల్సరీ ఫేమస్ ఉంటుంది కదా అని తీసుకొని తాగిన. మార్నింగ్ ఆ బాల్కనీ వ్యూ, ఈ టీ చాలా బాగుంది ఫీల్. అండ్ టీ జనరల్గా పాలు అయితే కొన్ని పచ్చి వాసన వస్తుంది తమిళనాడులో నార్మల్గా. నేను వేరే షాప్లో తాగినప్పుడు నాకు అట్లనే అనిపించింది. బట్ ఈ టీ చాలా చిక్కగా ఉంది, వాసన ఏమి వస్తలేదు. అండ్ జింజర్ టీ అనుకుంటా, జింజర్ ఫ్లేవర్ వస్తుంది. అంటే నేను టీ అంత తాగను, నాకు టీల గురించి తెలియదు కూడా. హ్యావింగ్ ఎ టీ బై వాచింగ్ ఎ టీ స్టేట్స్, అబ్బా ఏం ఫీల్ ఉంటుంది కదా. నేను తీసుకుంది లాస్ట్ రూమ్ కాబట్టి నాకు 2 బాల్కనీ వ్యూస్ వచ్చినాయి. ఒకటేమో ఫ్రంట్ది, ఇంకొకటేమో మొత్తం ఈ టీ స్టేట్స్. వేరే వాళ్ళకి మాత్రం ఒకటే బాల్కనీ వ్యూ వచ్చింది, యాజ్ ఐమ్ షోయింగ్ యూ. సీటింగ్కి కూడా కొంచెం చైర్లు టేబుల్ వేసి పెట్టినారు, బాగుంది. ఇక చెక్అవుట్ టైం అవుతుందని దబదబ రెడీ అయ్యి జస్ట్ ఒక నార్మల్ ఫోటోషూట్ తీసుకున్నా. బాల్కనీ వ్యూ చాలా బాగుందని. ചന്ദനം തൊട്ട് അത്തിമരച്ചോട്ടിൽ വന്നാൽ താരകരാവ് രാവിൽ നിന്റെ പൂമുഖം കണ്ട് പുളകം കൊണ്ട് നല്ലിളം കാറ്റ് കണ്ണാടി പുഴയിലെ പൂന്തിരകൾ
ఆఫ్టర్ 11 చెక్అవుట్ చేసేసినాము అండ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు కోయంబత్తూర్. చెక్అవుట్ చేసేటప్పుడు రిసెప్షన్ అని అడిగినాము ఏ టైంలో క్లైమేట్ డ్రిజిలింగ్గా చిల్గా ఉంటుంది అని. యాక్చువల్గా ఈ టైంకి ఉండాలంట, కానీ లేదు, బ్యాడ్ లక్ అసలు. ట్రిప్కి పోయేటప్పుడు జాలీగా పోతాము, రిటర్న్ అయ్యేటప్పుడు అస్సలు రాబుద్ది కాదు, ఏడుపు వస్తుంది అప్పుడే అయిపోయిందా అని ప్రతిసారి. జనరల్గా నాకైతే అదే ఫీలింగ్ ఉంటుంది, మరి మీకు ఏమో తెలియదు. నాకు అలసిపోయినా కూడా సరే అక్కడనే ఉండబుద్ధి అయితే తప్ప మళ్ళీ రిటర్న్ మన ప్లేస్కి రాబుద్ది కాదు. జనరల్గా నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి నాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది. ఒకవేళ నేను ఇంట్లో ఉంటే ఆబ్వియస్లీ ఇంటికే పోబుద్ది అవుతుంది ట్రిప్ అయిపోగానే, ఎందుకంటే మస్తు అలసిపోతాము, ఇంకా మన ఇల్లు మన ఇష్టం అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. వీడియోస్ నేను ఎంత కష్టపడి తీస్తున్నానో, ఒక్కొక్క యాంగిల్ ఎత్తుక్కొని ఏవి అడ్డం రాకుండా మస్తు కష్టపడుతున్నా వీడియోస్ తీయనికే. బికాజ్ మీరు స్క్రీన్ని చూసేటప్పుడు బొమ్మ క్లియర్గా ఉండాలి కదా, అవి అడ్డం వస్తే ఎట్లా చూడబుద్ధి అవుతుంది. వ్యూ మంచిగా కనిపించాలంటే ఏవి అడ్డం రాకుండా తీయాలి. సో గాయ్స్, వీడియో క్రెడిట్స్ గోస్ టు సౌమి అండ్ మై ఫ్రెండ్స్కి కూడా, ఎందుకంటే నేను స్క్రీన్ మీద కనిపించేటప్పుడు వాళ్ళే కదా తీసేది నన్ను. స్టేలో ఇచ్చిన టీ ఒకటి తాగేసి బయటకు వచ్చేసినాం. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలే, ఆకలి వేస్తుందని ఇక్కడ కార్నర్ అనే ఒక రెస్టారెంట్ కనిపించింది, అక్కడ ఆగినాము. అంబియన్స్ చాలా బాగుంది అండ్ బయట ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. బయట కూడా కూర్చొని తినొచ్చు. మేము ఆర్డర్ చేసింది ఎగ్ మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా ఆర్డర్ చెప్పి నేను వీడియో షూట్ చేసుకుంటున్నా. కొంచెం భయం వేసింది, కొంతమంది షూట్ చేయనియరు కదా, బట్ ఇట్స్ ఓకే అనిపించింది, ఎందుకంటే వాళ్ళ హోటల్ కూడా ఫేమస్ అవుతుంది కదా. లోపల వ్యూ కన్నా కొంచెం బయట వ్యూ మంచిగా ఉంది, తిననికే కూర్చోనికే కూడా ఎంజాయ్ చేసుకుంటే తినొచ్చు మంచిగా వ్యూ చూసుకుంటా. అండ్ ఇది నా ప్లేట్, ఎందుకో టీ తాగాలనిపించింది, ఆడ తాగి నాకు మంచిగా అనిపించింది, సో అందుకే టీ కూడా ఆర్డర్ చెప్పిన. మంచిగా ఆస్వాదించుకుంటే తింటున్నా. లోపల కూర్చొని తినడం కన్నా అందరు బయట కూర్చొని తినడానికే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే సీనరీ అంత బాగుంది, వ్యూ చాలా బాగుంది, మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే తినొచ్చు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా, అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే అబ్బా ఆకలి తీరింది, బిల్ కట్టేసి బయటకు వస్తున్నాం. అట్లా ఒక వాకింగ్ వీడియో తీసుకున్నా, మంచిగా అనిపించింది నాకు, ఎందుకంటే వ్యూ బాగుంది కాబట్టి అండ్ హోటల్ కూడా నీట్గా ఉంది. ఈ వీడియో మధ్యలో నేను ఒక టీ ఎస్టేట్ గురించి చెప్పినా కదా, అక్కడ మేము వచ్చేటప్పుడు ఆగలేదని ఇంకా వెళ్ళేటప్పుడు ఆగి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. బికాజ్ ఇంత దూరం వచ్చి టీ ఎస్టేట్స్ లోపలికి పోకపోతే ఎట్లా. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన. ఆశాల తాళలోన జనించు తేనె సోను వినేసి తరించి తలంచు కెళ్ళబమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. మా వాల్పారా ట్రిప్ అట్లా జరిగిందనమాట. తమిళనాడు సిటీస్ నుండి వాల్పారా ట్రిప్కి ఎవరన్నా వెళ్ళాలి అనుకుంటే వీకెండ్ నిజం చాలా ఎక్కువ, అంటే ఆ వీకెండ్ 2 days సరిపోతుంది. 1 day అక్కడ స్టే చేయడం అండ్ నెక్స్ట్ డే బ్యాక్ రావడం. ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే వి ఎంజాయ్ ద ట్రిప్ అ లాట్. వ్యూ మొత్తం టీ స్టేట్సే అయినప్పటికీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వాల్పారాకి వెళ్తే. ఇంకా క్లైమేట్ పక్కన పెట్టండి, మనం ఎంజాయ్ చేసినామా లేదా అనేదే లెక్క. And guys, I hope you also enjoyed the video. Nachinataithe please do like and share with your family and friends. And if you want to share any of your thoughts or feelings, please comment me in the comment box. Whoever not subscribed to this channel, please do subscribe and click on the bell icon to be notified. Definitely I'll be back with the next interesting video. Until then, see you, bye guys.